ఏంటి? మన ఇష్టంగా చేసేది. అలవాటు అయిపోయిన విషయం. దాన్నే హ్యాబిట్ అంటాం కదా! అలవాటు తెలుగులో చెప్పాలంటే. అది మనకు తెలియకుండానే చేసుకుంటుంటాం. రీల్స్ చూడడం అలవాటు. కొంతమందికి సిగరెట్ తాగడం అలవాటు. మందు తాగడం కొంతమందికి అలవాటు. ఓకే. గొడవ పెట్టుకోవడం ఇంట్లో అలవాటు. మేబీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. సో, అట్లా ఉంటాయి. అటామిక్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే, ఆథర్ ఏం చెప్తాడంటే, పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు సక్సెస్‌కి. చిన్న చిన్న విషయాలు, మనం రోజు వేస్తున్న విషయాల్లో చిన్ని చిన్ని విషయాలు డిసైడ్ చేస్తాయి మీ సక్సెస్‌ని. పెద్ద పెద్దవి మీరేమి పెద్ద భారీ మార్పులు చేయబల్లే. అమెరికా యుద్ధం, యుక్రెయిన్‌కి, రష్యాకి ఎట్లా యుద్ధం ఆపాలి అంతంత పెద్ద డెసిషన్‌లు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇట్లా ఒక కపుల్ మామూలుగా ఇంటర్వ్యూ చేస్తున్నారంట. మీరు 50 ఏళ్ల వైవాహిక జీవితం అసలు ఎలా కలిసి ఉన్నారు మీరు? 50 ఇయర్స్ అయిపోయింది. అంటే వాళ్ళ హస్బెండ్ చెప్పాడంట ఇంటర్వ్యూలో. పెద్దోళ్ళు, పెద్దోళ్ళు కపుల్. సో, పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటానండి మా ఇంట్లో. చిన్న చిన్నవి మా ఆవిడ తీసుకుంటది అని. అవునా! అంటే కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయరా డీటెయిల్డ్‌గా అంటే, సో, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి? ఇన్‌ఫ్లేషన్ ఎట్లుంటది? సో, అమెరికా ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకోవాలి? మోడీ గారు ఏం చేయాలి? ఇలాంటివన్నీ నేను చూసుకుంటాను. అవునా! ఓకే. మీ ఆవిడ ఏం చూసుకుంటదంటే, షాపింగ్‌కి ఎప్పుడు పోవాలి? ఓకే. ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఏం చేయాలి? అవన్నీ మా ఆవిడ చూసుకుంటది. ఇంట్లో చిన్న చిన్నవే అవన్నీ. నేను పెద్ద పెద్దయి డీల్ చేస్తాను. దేశాలకు సంబంధించి, ప్రపంచానికి సంబంధించి అని చెప్పానంట. అట్లా సో, మీరు అదెందుకు చెప్తున్నానంటే, మనకు చిన్న చిన్నవే మ్యాటర్ అయితాయి. పెద్ద పెద్దయి అవసరం లేదు. అర్థమవుతుందా? సో, స్మాల్ చేంజెస్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని మీరు గమనించండి. ఎప్పుడైనా మిమ్మల్ని ఏనుగు కొరికిందా? అదేందదంటారా? కరుస్తదా? ఏనుగు కరిచిందా? లేదు కదా! దోమ? చాలా సార్లు గడిచింది. చీమ, దోమ కదా! చిన్న చిన్నయే మ్యాటర్ అయితాయి. పెద్ద పెద్దయి పెద్ద పెద్ద మార్పులేమి అవసరం లే మన లైఫ్‌లో. చిన్ని చిన్ని ట్యూన్స్ చేసుకుంటే అక్కడక్కడ మొన్న గూడా చెప్పినాం. చిన్న చిన్న ఖర్చులు ఎక్కడెళ్ళిపోతున్నాయి? బకెట్‌లో లీక్ ఎక్కడుంది? చిన్న చిన్నయి కరెక్షన్ చేసుకుంటేనే చానా మార్పులొచ్చేస్తాయి లైఫ్‌లో. ఓకే. మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది గూడా చిన్ని చిన్ని హ్యాబిట్స్ మీద. అదే చెప్తాడు ఆథర్. ఓకేనా. అటామిక్ హ్యాబిట్స్ అంటేనే చిన్ని చిన్నివి. ఓకే. మీకొక ఇది షేర్ చేస్తాను నేను. సో దట్ మీకు అర్థమైతది. సో 1% ఇంప్రూవ్‌మెంట్ ఎక్కువ పడలేదు. పెద్ద పెద్ద అవసరం లేదు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తుందనుకుంటున్నా మీకు. ఒక్క నిమిషం. సో, కనిపిస్తుందా ఇది? చేతులెత్తండి ఏదన్నా ఉంటే హ్యాండ్స్ అప్. యెస్సా? కనిపిస్తుందా? ఓకే. సో, మీరు ఇది గాని గమనిస్తే ఎవ్రీడే ఒక 1% పెరుగుతున్నామనుకోండి. ఎక్కువ పడలే. ఇప్పుడు మీరున్న దానికి చిన్న మార్పు ఏదో చేసుకున్నారు. 1% 365 రోజులకి ఎంత పెరుగుతారు చెప్పండి? 37, 38 రెట్లు పెరిగింటారు. 1 ఉండేది ఎంతైతుంది? 38 అయితుంది. 38 టైమ్స్ ఆల్మోస్ట్. అంటే పర్సెంటేజ్‌లో తీసుకుంటే 3780% పెరిగినామని అర్థం. అదే మీరు ఒక 1% వెనక్కెళ్తున్నారనుకుందాం. ఇంకా వరస్ట్ అయితున్నారనుకుందాం. సంవత్సరం తిరిగే లోపల ఎక్కడ ఉంటారు? ఆల్మోస్ట్ జీరోలోకెళ్ళిపోతారు. చాలా సింపుల్ మ్యాథ్ ఇది. ఓకే. 1% ఎవ్రీ డే ఇంప్రూవ్ చేసుకుంటే, ఈరోజు నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ నెక్స్ట్ 1 ఇయర్ గడపగలిగితే ఇంత పెద్ద మార్పుని తీసుకురాగలుగుతాం మనం. 38 రెట్లు పెరగగలుగుతాం. అర్థమవుతుందా? చానా పవర్‌ఫుల్ మెసేజ్ అది. మీకు గాని అర్థం కాగలిగితే ఓకే. పెద్ద పెద్ద నిర్ణయాలు అవసరం లేదు. చిన్ని చిన్నివి ఓవర్ ఎన్ని రోజులనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమవుతుందా? సో, ఇక్కడ మనకు ఆథర్ చెప్పేదదే. ఓకే. మీరు స్లోగా కొద్ది కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ఓకే. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు ఆథర్ ఈ బుక్‌లో. ఓకే. బ్రిటిష్ సైక్లింగ్ టీమ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటది అంటే, బ్రిటిష్ సైక్లింగ్ టీమ్ అనేది గత లాస్ట్ 100 ఏళ్లలో ఒక్క మెడల్ కూడా కొట్టలేదంట. ఒక్క మెడల్ కొట్టింది 100 ఏళ్లలో సైక్లింగ్ టీమ్ ఒలింపిక్స్‌లో. ఓకే. సో, వాళ్ళు 2003లో ఒక కోచ్‌ని మార్చారు. ఓకే. కోచ్‌ని మార్చిన తర్వాత కొత్త కోచ్ వచ్చాక వాళ్ళకి 2003లో వచ్చాడు. 2013 కల్లా 62 గోల్డ్ మెడల్ కొట్టినారు వాళ్ళు. అదే టీము, అదే స్టోరీ మొత్తం అదే. 10 ఏళ్లలో 62 గోల్డ్ మెడల్లు కొట్టినారు. ఓకే. సో, జనాలందరూ ఇంక అసలు అర్థం కాలేదు. ఎట్ట కొట్టేస్తున్నారు ఈళ్ళసలు గోల్డ్ మెడల్లు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కొట్టలేదు గదా! ఎప్పుడు గూడా వాళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. ఎలా చేయగలిగినారు ఇది అని ఆయన్ని ఇంటర్వ్యూ చేసి ఆయన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఆయన చెప్పిన విషయాలేంటంటే చిన్న చిన్న మార్పులు చేసినాడాయన వాళ్ళ టీమ్‌లో. ఓకే. టైర్‌లలో గాలెంతుండాలా అనే దాంట్లో చిన్న మార్పులు. ఓకే. సీట్ పొజిషన్ వాళ్ళు కూర్చునే సీట్‌ని చిన్న మార్పులు చేసినాడు. వాళ్ళు
ఇట్లా వంకొని ఉంటారు కదా! సో, తొక్కేటప్పుడు అలా బ్యాక్ పెయిను, నెక్ పెయిను రాకుండా ఉండడానికి వాళ్ళు పడుకునే దిండులో చిన్న మార్పులు. ఏదేదో ఫోమ్ ఉండే దిండేదో. ఓకే. వాళ్ళకి రెగ్యులర్‌గా, ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు జబ్బున పడుతుంటే, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంటే, హ్యాండ్ వాష్‌లు ప్రొవైడ్ చేసినాడు. ఓకే. వాళ్ళు తినే దగ్గర, సింక్స్ దగ్గర. స్లీప్ టైమింగ్స్‌ని అడ్జస్ట్ చేసినాడు వాళ్ళకి. ఓకే. ఫుడ్‌లో చిన్న చిన్న మార్పులు చేసినాడు. కార్బోహైడ్రేట్ తగ్గియడము, ప్రోటీన్ పెంచడం ఇట్లాంటివి. ఓకే. ఆయన్నడిగితే అన్నీ పెద్ద విషయం సైకిల్‌లో గాలి మారిస్తే గెలిచేస్తారా అంటే, ఆ చిన్న దాని వల్ల గెలవరు. అలాంటి మల్టిపుల్ థింగ్స్ చేసినాడాయన. మీకు అర్థమైతుందా? చిన్న చిన్న మార్పులు ఒక 10, 15 మార్పులు కలిపితే ఒక పెద్ద మార్పయితది. ఆయన చెప్పింది అదే. చిన్న చిన్న మార్పులు చేసినారు. అదే టీమ్‌తో హి వన్ 62 గోల్డ్ మెడల్స్. అది పెద్ద విషయం. ఓకే. ఎందుకంటే ప్రపంచం అంతా పార్టిసిపేట్ చేస్తది కాబట్టి. ఓకే. సో, ఇక్కడ కూడా ఆథర్ చెప్పేదేమంటే, మనం గూడా చిన్ని చిన్ని మార్పులు చేసుకుంటే చాలు లైఫ్‌లో. పెద్ద పెద్దయి అవసరం లేదు. ఓకే. కాకపోతే జనాలు ఆహ్, ఆపేస్తారు తొందరగా. ఏదన్నా ఒకటి అనుకుంటాము. కొన్ని రోజులు చేసి వదిలేస్తాం. జిమ్‌లో జాయిన్ అయితాము, ఆగిపోతాం. డైట్ చేయాలనుకుంటాం. ఒక వారం రోజులు లేదు చూడు కసిగా చేసేద్దాం అనుకుంటాం, ఆగిపోతాం. ఈ కాలు మొదలుపెట్టిన రోజుకి ఇప్పటికి ఎంతమంది డ్రాప్ అయిపోయుంటారు? సగానికి సగం మంది లేరు. ఎందుకు లేరు? లెయ్యొద్దా పొద్దున? ఓకే. ఎట్ట చెప్తారంటే ప్రపంచంలో ఇంతకు మించిన సమస్యే లేదన్నట్టు చెప్తారు. అబ్బా! 5 గంటలకు ఏం సార్ అది? ఎట్టా సార్ పాసిబుల్ అని. ఓకే. సో, ఎందుకంటే మనకు ఆల్‌వేస్ లాంగ్ టర్మ్‌లో ఇప్పుడు మనం నిన్న గూడా మాట్లాడుకున్నాం. సెకండ్ క్వాడ్రంట్ పనులు ఎందుకు చేయము? థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ ఎందుకు? ఇప్పుడు రీల్ చూడడం, ఎక్సర్సైజ్ చేస్తే మంచిది హెల్త్‌కి అని తెలుసు. ఇంపార్టెంట్ అని గూడా తెలుసు. లాంగ్ టర్మ్‌లో అదే మనం ఇంపార్టెంట్ మనకు అని గూడా తెలుసు. కానీ ఎందుకు జేయము? అది ఇన్‌స్టంట్‌గా మనకేం హ్యాపీనెస్‌నివ్వదు. జిమ్‌కెళ్తే ఇంకా బాడీ పెయిన్స్ ఒస్తాయి తప్ప హ్యాపీనెస్ రాదు. అదే రీల్ జూస్తే, ఒక్కొక్క రీల్ జూసినప్పుడు కొద్దిగా డోపమైన్ రిలీజ్ అయితది. డోపమైన్ అంటే ఒక హ్యాపీ హార్మోన్. ఓకే. మీరు హ్యాపీగా ఫీల్ అయితారు. నెక్స్ట్ రీల్, ఈ రీల్ కంప్లీట్ గాకముందే నెక్స్ట్ రీల్‌కెళ్ళాలా అనే దగ్గరికెళ్ళిపోయింది. మైండ్ అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది. అర్థమవుతుందా? మీ క్లాస్‌లో, స్కూల్‌లో జూస్తే 45 నిమిషాలు పీరియడ్ ఉంటది. ఎందుకు? ఒకేసారి చెప్పేయొచ్చు కదా! 3 గంటలంటే 45 నిమిషాల తర్వాత మీ మైండ్ ఆఫ్ అయిపోద్దని అర్థం. కొత్త టాపిక్ చెప్పాలా, లేదు టాపిక్ మార్చాలా, లేకపోతే మీకెక్కదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను హ్యాబిట్స్ గురించి 1 అవర్ కంటిన్యూ‌గా చెప్తే మీరు ఇనరు. అర్థమైందా? 4, 5 టాపిక్‌లు మాట్లాడుతున్నాం కాబట్టి వింటున్నారు. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది టైం గూడా. రీజన్ ఏంటంటే మల్టిపుల్ టాపిక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే. సో, ఇక్కడ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ వచ్చే పనులు మనం ఈజీగా చేసేస్తాం. ఎవరు చెప్పాల్సిన అవసరంలా. మనం ఈ పని చేసినాం నాకు హ్యాపీనెస్ వచ్చింది. వెంటనే చేసేస్తాం. బట్ లాంగ్ టర్మ్‌లో ఇప్పటికిప్పుడు రాదు నీకు హ్యాపీనెస్ తర్వాత వస్తదంటే అది కష్టం చేయడానికి బాడీకి. మీకు అర్థమైతుందా? సో, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాం మనం. చైనీస్ బ్యాంబూ ట్రీ అని చెప్పున్నాం మీకు గుర్తుంటే. అది చెట్టు గింజ నాటిన తర్వాత 5 ఏళ్ల వరకు కూడా మొలక రాదు. ఓకే. 5 ఏళ్ల తర్వాత మొలకొచ్చిన తర్వాత 5-6 వీక్స్‌లోనే 80, 85 అడుగులు పెరుగుతది. సో, ఈ 5 ఏళ్ళు ఏం చేస్తుందంటే రూట్స్‌ని స్ట్రెంథెన్ చేసుకుంటది. 80 అడుగుల చెట్టుని హ్యాండిల్ చేయాలంటే, పడిపోకుండా ఉంచాలంటే రూట్స్ ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలా? ఫస్ట్ 5 ఇయర్స్ అదే చేస్తుంటది. అంటే ఇది ఏం చెప్తాడంటే ఆథర్ ఇక్కడ ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అని ఒక కాన్సెప్ట్. ఓకే. అంటే అంత డీటెయిల్ పడలేదు మీకు. సింపుల్‌గా చెప్పాలంటే కొన్ని పనులు మీకు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ రావు. కానీ లాంగ్ టర్మ్‌లో అవి చానా చానా ఇంపార్టెంట్. అవి సెకండ్ క్వాడ్రంట్‌లో ఉంటాయి. వాటిని రాసుకోవాలి మనం. చానా ఇంపార్టెంట్ అవి. ఏ ఏ పనులు నాకు ఈరోజు ఇబ్బందిగా ఉన్నా, చేయలేకపోతున్నా, బట్ ఏవేవి చేస్తే నా లైఫ్ అద్భుతంగా ఉంటది. ఓకే. నేను మీకు ఒక బుక్ గురించి కూడా చెప్పిన. 'మిరాకిల్ మార్నింగ్' అనే బుక్‌లో ఆథర్ ఒక 6 విషయాలు ఆయన సక్సెస్‌ఫుల్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఆయన రాసుకున్న విషయాలేంటంటే, నాకు ఏ ఏ విషయాలు తెలుసు. ఇప్పుడు నేను కూడా టాపిక్స్ చెప్పేటప్పుడు చాలామంది వీడియోలో "సార్ ఇయన్నీ మాకు తెలుసు సార్ ఇంతకుముందు. కానీ మేమెప్పుడు చేయలేదు" అని. అదే ప్రాబ్లమ్. తెలియడం గురించి ప్రాబ్లమే కాదు. మనం ఉన్న జనరేషన్‌లో తెలియకుండా ఎట్టుంటది? ఇన్ఫర్మేషన్ ఏజ్‌లో ఉన్నాం. టీవీ పెట్టినా, మొబైల్ తీసుకున్నా, ఇంటర్నెట్ చూసినా, ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు ఇయన్నీ. అర్థమవుతుందా? మీరు కూడా ర్యాండమ్‌గా ఇనింటారు అక్కడక్కడ ఏదో ఒకటి. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఉంది మ్యాటరు. మిమ్మల్ని పట్టుకొని మీతో చేపిచ్చేది ఉంది కదా! అది మ్యాటరు. అర్థమవుతుందా? అందుకే నేను చెప్తున్నాను. నేను చెప్పడం గురించి కాదు. మీరు చేయడం గురించి ఇప్పుడు ఇక్కడ పాయింట్. అర్థమవుతుందా? సో, ఆ సెకండ్ క్వాడ్రంట్ థింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకొని, ఏ ఏ పనులు కొన్ని రోజులు చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఒస్తాయి. నాకది కావాలా అనేటివి వాటికి ఖచ్చితంగా టైం అలాట్ చేయాలి మనం. లేదనకూడదు టైము. టైం లేదంటే ఏంటి ఎక్కడెళ్తుంది? థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ పనులకెళ్తుంది. దాన్ని ఆపి దీనిలో పెట్టాలి. ఓకే. సో, ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఆథర్ చెప్పేది బుక్‌లో గోల్స్ మీద ఫోకస్ చేయొద్దండి. ఓకే. ఎందుకు గోల్స్ వదిలేస్తారు? ఒక గోల్ పెట్టుకొని ఎందుకు వదిలేస్తారంటే, గోల్ మీదే ఉంటది. 2 నెలల జిమ్‌కెళ్ళి సిక్స్ ప్యాక్ లేదని ఆపేస్తారు నెలకే. ఓకే. చానా సార్లు ఓకే. అదేమంటాడంటే గోల్స్ మీద ఫోకస్ చేయొద్దు. సిస్టమ్స్ బిల్డ్ చేయండి అంటాడు. మనము 4 క్వాడ్రంట్స్ నేను మీకు
ఎక్కడ మాట్లాడుకున్నాం ఇది? మనీ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడినాం. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, ఇన్వెస్టర్స్ అని 80-20 మాట్లాడినప్పుడు 4 క్వాడ్రంట్స్ మాట్లాడినాం. దాంట్లో మీరు కనుక గమనిస్తే రైట్ సైడ్ పైన బి అని ఉంటుంది, బిజినెస్ క్వాడ్రంట్. వీళ్ళు ఏం చేస్తారు? అంబానీ కానీ వీళ్ళందరూ ఆడే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తారు. ఆ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఉన్నా లేకపోయినా ఒక 5 లక్షల మంది పని చేస్తుంటారు. ఈరోజు మీ ఊర్లో ఉన్న రిలయన్స్ షాప్ ఆయన ఏం ఫోన్ చేసి చెప్పాలి, అది జరుగుతుంటుంది. ఎందుకు? ఆ సిస్టమ్ బిల్డ్ చేసినాడు, అది పాటికి అది జరుగుతుంది. అలా ఇప్పుడు మనం వీళ్ళు కూడా ఇక్కడ ఏం చెప్తారంటే ఆతరు, మీరు గోల్ ఒకటి పెట్టుకొని దాని మీదే ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ గోల్కి సంబంధించిన ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తే అది పాటికి అది రన్ అవుతుంది. ఓకే, ఆ సిస్టమ్ ఏంటి? అలవాట్లు. మనం అలవాట్లు తయారు, ఆ సిస్టమ్కి, ఆ గోల్కి సంబంధించిన అలవాట్లు చేసేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా గోల్ వెళ్ళిపోతుంది. దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన, మీకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే. ఫర్ ఎగ్జాంపుల్, పండగ వచ్చిందని క్లీన్ చేస్తుంటారా, బూజు దులపడాలు, ఇల్లంతా బయట తీసేసి సామాన్లన్నీ మళ్ళీ అన్నీ క్లీన్ చేసి లోపల పెడుతుంటారా పండగలకి? దివాళీ వచ్చిందనో, దసరా వస్తుందనో, సంక్రాంతి వచ్చిందనో చేస్తుంటారా? ఓకే. సో ఇప్పుడు నాకు కూడా పర్సనల్గా పిచ్చి పిచ్చిగా ఉంటుంది రూము. ఓకే. మళ్ళీ ఒకరోజు అనుకుంటాం, చా ఇదేంది బాగాలేదని ఒకరోజు కూర్చొని మొత్తం క్లీన్ చేస్తాం. ఓకే, సూపర్ గుడ్. మళ్ళీ 3 నెలలకి ఏమైంటుంది? మళ్ళీ చెత్త చెత్త అయిపోయింటుంది రూమ్. అర్థమవుతుందా? ఇక్కడ పాయింట్ ఏంటి? మోటివేషన్ తెచ్చుకొని రూమ్ క్లీన్ చేయడం ఇంపార్టెంటా? అసలు అలా రూమ్ అవ్వకుండా ఎక్కడికక్కడ వస్తువు పెట్టాల్సిన చోట పెట్టేస్తూ ఉన్నాను అనుకో ప్రతిరోజు, అసలు చెత్త ఎందుకు అవుతుంది? మీకు అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్లో చెప్దాం. వెయిట్ పెరిగిపోయినారు. ఓకే, డైట్ చేసినారు, తగ్గినారు, 20 కేజీలు తగ్గినారు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత చూస్తే పెరిగిపోయినారు అనుకోండి. ఎందుకు పెరిగిపోయినారు? మీకు ఆ బ్యాడ్ అవి అలవాట్లు మానలా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే, అవి ఫిక్స్ చేయకపోతే, ఆ ఇన్పుట్ ఫిక్స్ చేయకపోతే మళ్ళీ ఇంకొక రోజు ఏమంటారు? మోటివేషన్ తీసుకొని నేను చూడు తగ్గిపోతానని తగ్గుతారు. మళ్ళీ నార్మలే, మళ్ళీ పెరుగుతారుగా. ఎందుకు? మీరు అలవాట్లను మార్చుకోవాలా, ఇన్పుట్ మార్చలా, అవుట్పుట్ మారుస్తున్నారు. క్లీన్గా లేదా క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ అట్ట అయిపోతుంది 3 నెలల తర్వాత. సో ఆతర్ ఏం చెప్తారంటే ఇన్పుట్స్ని ఫిక్స్ చేయాలి. మీరు క్యాలిక్యులేటర్లో 2+2 అని కొడితే 4 చూపిస్తుంది. 4 కోసం మీరేం కష్టపడబలే, 2+2 కొట్టడం నేర్చుకుంటే చాలు. ఆ ఇన్పుట్స్ని మీ దగ్గర కంట్రోల్ ఉంటే అవుట్పుట్ ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకు 4 వస్తుంది, నాకు 5 రావాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలంటే క్యాలిక్యులేటర్ని తలకేసి కొట్టుకున్నా కూడా 5 రాదు. 2+3 కొట్టేస్తే 5 వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అవుట్పుట్ని మార్చాలంటే ఇన్పుట్స్ మారిస్తే చాలు. ఇదే ఆథర్ చెప్తాడు. మీరు అవి పెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఏదన్నా ఒక పని మీరు గమనిస్తే ఇంట్లో చాలా పనులు ఉంటాయి అలా. మనం క్లీన్ చేస్తుంటాం, మళ్ళీ కీస్ ఎక్కడో పెడతాం, వెతుక్కుంటూ ఉంటాం, ఎంత టైం వేస్ట్ అవుతుంది? ఓకే, ఒక దగ్గర పర్టికులర్ ప్లేస్లో పెడితే ప్రతిరోజు అసలు ఆ ప్రాబ్లం ఉండదు కదా. చాలా సార్లు ఎత్తుక్కుంటుంటాం ఇంట్లో, ఆధార్ కార్డు ఆడబెట్టినాము, అది ఆడబెట్టినాము, కీస్ ఆడబెట్టినాము, డబ్బులు, ఈ గోల ఉంటుంది ఎక్కువ. మీరు ఐ డోంట్ నో, మా ఇంట్లో అయితే ఉంటుంది, మీ ఇంట్లో ఉందో లేదో తెలీదు. ఎత్తుక్కుంటూ ఉంటాం మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా. ఓకే, బట్టలు కూడా అంతే, మామూలుగా ఉతికాడ వాడేస్తాం. ఓకే, ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడు పరిగెత్తాం దాన్ని ఎత్తుకొని ఐరన్కి జనరల్గా. ఓకే, ఉతికి ఐరన్ చేసి పెట్టేసుకుంటే టక్కన తీసుకొని వెళ్ళొచ్చా? ఏదైనా కూడా డిసిప్లిన్ బాగా అర్థం చేసుకోండి, చిన్న చిన్నవి ఇప్పుడు నేను చెప్పేటివి. ఓకే, సో ఇవి మనం ఆ, చేసుకుంటే చాలా చేంజెస్ వస్తాయనేది ఆథర్ చెప్పేది. ఓకే, సో ఆయన చెప్పేది కూడా ఏమంటే, అది సాధించినాక నేను హ్యాపీ అవుతా అంటే, గోల్స్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటే మీరు, అంటే గోల్స్ మీదే ఫోకస్ చేస్తే మీ హ్యాపీనెస్ పోస్ట్ పోన్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు ఒక సిస్టమ్ బిల్డ్ చేసి, మీరు కొన్ని అలవాట్లు బిల్డ్ చేసుకొని అలవాట్లు చేసుకుంటే వెళ్ళండి, ఆటోమేటిక్గా అక్కడికి రీచ్ అయిపోతారు. అవునా? మీరు ఇప్పుడు నడుస్తూ ఉన్నారు అనుకుందాం. ఓకే, స్ట్రెంగ్తన్ చేసుకోవాలా కాళ్ళు అనుకున్నారు. మీరు గుంజలు తీస్తూ ఉన్నారు రోజు 10 10 10 10. 1 ఇయర్ తర్వాత ఏమైంటుంది? చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటాయి మీ కాఫ్ మజిల్ అంతా. సో మా మజిల్ స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి అనుకునేదానికంటే రోజు 10 చేయాలా అనుకునేస్తే అది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. అది ఆయన చెప్పేది. ఇన్పుట్ని ఫిక్స్ చేస్తే అవుట్పుట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా, ఇప్పుడు మీరు సచిన్ వీళ్ళని తీసుకుంటే కూడా, ఓకే, 24 ఏళ్ళు ఆడాడు కదా, 24 ఇయర్స్ ఏకదాటిగా ఆడాడు సచిన్. ఎలా ఆడగలిగినాడు? ఓకే, డబ్బులు వస్తాయనో ఇంకొకటో కాదు, పిచ్చి, ఇష్టం. అవునా? సో 17,500 రన్లు, 4లు 6లు కాకుండా పరిగెత్తాడు సచిన్ తన కెరీర్లో. ఎంత? 17,500. నేను ఓన్లీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ చెప్తున్నా, ఇంకా ఆ, ఇవన్నీ రంజీలు ఇవన్నీ పక్కన పెడదాం. 17,500 రన్లు అంటే 20 మీటర్లు, దాన్ని 17,500 సార్లు ఆయన రన్లకు పరిగెత్తాలా, ఆ పక్కనోడు రన్లకు కూడా పరిగెత్తాలా. అంటే ఆల్మోస్ట్ 35,000 సార్లు పరిగెత్తాడని అర్థం ఆ 20 మీటర్లు. అర్థమవుతుందా?
24 ఏళ్ల పాటు అదే పనిలో ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే ఇష్టం కాబట్టి. ఓకే. మీరు ఇంటర్వ్యూలో ఎప్పుడైనా చూడండి ఏం చెప్తాడో. ఓకే. ఐ లవ్ టు ప్లే ఫర్ కంట్రీ అంటాడు. అందుకే గాడ్ అయ్యాడు. ఊరికే కాదు కదా! క్రికెట్‌ని గాడ్ అని ఎందుకంటారు? ఓకే. సో, చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక పాజిటివ్ అవుట్‌లుక్‌తో ఉండడం కూడా ఇంపార్టెంట్. ఇది కూడా చెప్తాడు ఆథర్. ఒక సర్వే చేస్తే లైఫ్ గురించి పెద్దోళ్ళని చేశారు. 60 తర్వాత వాళ్ళని ఒక సర్వే లాగా చేస్తే ఎవరు ఎక్కువ రోజులు బతుకుతున్నారు? 70, 75, 80 దాకా ఎవరు ఉంటున్నారు? 65కి ఇలా చనిపోతున్న వాళ్ళు ఎవరు? ఇలాంటి ఒక సర్వే అది యాక్చువల్‌గా. చేస్తే దాంట్లో అర్థమైంది ఏమంటే లైఫ్‌ని పాజిటివ్‌గా చూసేవాళ్ళు. 60 ఏళ్ళకి గూడా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నోళ్ళు. ఇంకా ఏదో చేయాలా? ఓకే. బానే ఉంటది. ఇంకా చాలా జేయొచ్చు మనం అనుకునే దీంతో ఉండేవాళ్ళు 7.6 ఇయర్స్ ఎక్కువ బతుకుతున్నారంట మామూలుగా. ఏముందిలే అంతా అయిపోయింది రామకృష్ణ ఎళ్ళిపోదాం అనుకునే బ్యాచ్ తొందరగా చనిపోతున్నారని ఒక సర్వే గురించి నేను చదివి చెప్తున్నా మీకు. ఓకే. ఆథర్ గూడా చెప్తాడు దాంట్లో. ఓకే. సో, ఇంకొకటి గూడా ఆథర్ చెప్పేదేమంటే రూత్‌లెస్ ఎలిమినేషన్ ఒక కాన్సెప్ట్ గురించి చెప్తాడు. ఇది గూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆయనేం చెప్తాడంటే వారన్ బఫెట్ గురించి. వారన్ బఫెట్ మీకు తెలుసు. టాప్ 2, 3లో ఉంటాడు ఎప్పుడు ప్రపంచంలో పెద్దాయన. సో, రిచెస్ట్ పర్సన్‌గా. ఓకే. ఆయన వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్పిన ఒక సలహా అది గూడా ఈ బుక్‌లో మెన్షన్ చేసినాడు ఆథర్. ఏంటది అంటే, వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట. "నేను గోల్స్ అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్" అని. "ఓ పని చేయి నువ్వు 25 విషయాలు రాసుకో. నీకేమేం కావాలన్నట్టు. ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, అప్పులు తెచ్చుకోవాలి, నగలు కొనుక్కోవాలి, ఏదైనా గానీ ఒక 25 విషయాలు రాసుకో. 25 థింగ్స్. పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళని ఎక్కడో అబ్రాడ్‌కి పంపించాలి. అది ఏదైనా గానీ ఒక 25 విషయాలు రాసుకో ఫస్ట్" అని చెప్పాడంట. రాసుకున్నాడంట వాళ్ళ ఫ్రెండ్. రాసుకున్నాక దీంట్లో 5 విషయాలు సెలెక్ట్ చేసుకో. టాప్ 5. ఓకే. సెలెక్ట్ చేసుకున్నావంటే, చేసుకున్నాననంట. ఈ రిమైనింగ్ 20ని ఏం చేద్దాం అనుకుంటున్నావంటే, ఈ 5 సాధించే టైంలో గ్యాప్ దొరికితే, ఎక్కడైనా టైం దొరికితే అప్పుడు ఆలోచిస్తాను వీటి గురించి అంటే, లేదు 20ని తీసేయాల. అసలు నీ లిస్ట్‌లో నుంచి తీసేయాలి. అవి ఇంకా నాకు అవసరం లేదనుకునేయాలి. 5 మాత్రమే ఇప్పుడు నీకు అవసరం. ఈ 5 అయ్యేదాకా నువ్వు వేరే దాని గురించి ఆలోచించకూడదని చెప్పు. దీన్నే రూత్‌లెస్ ఎలిమినేషన్ అంటారు. ఓకే. మీరలా రాసుకొని, ఒక 10, 15, 20 రాసుకొని, దాంట్లో టాప్ 5ని ఫిక్స్ చేసుకొని, దానికోసం పనిచేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయనుకోండి. ఒక 50 విషయాలుంటాయి మైండ్‌లో ఏది జేయరు. అర్థమవుతుందా? ఫోకస్‌గా ఉండాలి. ఈ ఎలిమినేషన్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు కట్టుకోవాలని మనీ సేవ్ చేసుకుంటున్నాననుకోండి. ఓకే. అంత లోపల టక్కని ఒక కొత్త కార్ రిలీజ్ అయింది. టెంప్ట్ అయితాననుకోండి. అవ్వకూడదు. ఎందుకంటే ఈ 5లో కార్ ఉందా? లేదంటే అసలు టచ్ చేయకూడదు. ఆలోచించకూడదు దాని గురించి. మీకు అర్థమైతుందా? ఎందుకంటే మీకు డబ్బులు రావడం మొదలైనాక చాలామంది సలహాలొస్తారు. చాలామంది మీ దగ్గర చేరతారు. చాలామంది అది చేయి, ఇది చేయి అని చెప్తుంటారు. ఆడ ఇన్వెస్ట్ చేయి, ఈడ ఇన్వెస్ట్ చేయి, రియల్ ఎస్టేట్ భలే ఉంది, అది బాగుంది చెప్తా ఉంటారు. డోంట్ పట్టించుకోకూడదు. ఎందుకు? 5లో మీకుందా లేదా అది? ఉంటే చేస్తాం. లేకపోతే లేదు. టక్కన ఏదో దేనికో సేవ్ చేస్తా ఉంటాము. టక్కన ఐఫోన్ 17 రిలీజ్ అయితది. ఎళ్ళకూడదు దాని పక్కకి. ఎందుకు? అది లేదు ఈ 5లో. మీకు అర్థమైతుందా? సో, చానా ఇంపార్టెంటు. చానా క్లియర్‌గా ఉండాల. మీరు చానా స్ట్రాంగ్‌గా ఉండాలి ఆ విషయంలో. అర్థమవుతుందా లేదా? ఓకే. సో, ఇంకోటి గూడా ఆథర్ చెప్పేదేమంటే, చానా విషయాలు మొదలుపెట్టేస్తే ఈజీ చేయడం. మొదలు పెట్టకపోతేనే ప్రాబ్లమ్. అర్థమైతుందా? జిమ్‌కెళ్ళాలని నాకు లేదంటే, ఓ పని చేయండి. లేసి టక టక షూ ఏసేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి వెళ్దామా? వద్దా? అంటే, "ఏసుకున్నాం గదా! పోదాంబా" అనిపిస్తది. అర్థమైతుందా? సో, ఎప్పుడైనా మీకేదైనా ఒక పని చేయగూడదు అనిపిస్తే, టక్కని స్టార్ట్ చేసేయండి ఆ పని అంటాడు. స్టార్ట్ చేయండి అదే నడుస్తది. ఇప్పుడు బుక్కు చదవాలా? అబ్బా! ఈ రోజు లేదులే రేపు చూద్దాంలే చదవాలంటే టక్కని బుక్ తీసుకొని ఒక లైన్ చదవండి. ఆటోమేటిక్‌గా మీరే రెండో లైన్ చదువుతారు. ఆ పేరా చదివి పడుకుందాంలే అబ్బా! ఎట్టా చదివి స్టార్ట్ చేసినాం. ఈ పేజ్ చదివేద్దాంలే అనుకుంటారు. ఓకే. అంటే చానా విషయాలు 2 మినిట్ ప్రిన్సిపల్ అంటారు. మీరేదైనా చేయకూడదు అనిపిస్తుంటే టక్కని స్టార్ట్ చేసేయండి. ఆటోమేటిక్‌గా మీరే చేసేస్తారది. అదే ఆథర్ చెప్తాడనమాట. ఓకేనా? సో, చాలా ఇంపార్టెంట్ అది గూడా. ఓకే. సో, అతనేమంటంటే మీరు కొత్త హాబిట్స్ అలవాటు చేసుకునే దానికంటే పాత హాబిట్స్‌ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడము. లేదు కాక్టెయిల్ హాబిట్స్ అంటాం. అంటే ఆ కాక్టెయిల్ గాదు. ఈ కాక్టెయిల్ వేరు. ఓకే. సో, అంటే ఆయననేదేమంటే డెడ్ స్లో టెక్నిక్ ఒకటి స్టార్ట్ జేయొచ్చు. ఇది గూడా ఒక టెక్నికే ఆయన చెప్పేది. ఒక హాబిట్‌ని మనం అలవాటు జేసుకోవాలంటే పరిగెత్తడమే 10 కిలోమీటర్లు పరిగెత్తేయాలనుకోకుండా ఒక 100 అడుగులు నడిస్తే చాలు. స్లోగా, చానా స్లోగా స్టార్ట్ జేయాలి. ఓకే. వెనక్కి రాకూడదు. 100ని జీరో అనేది అస్సలు చేయకూడదు. 100 కావాలంటే 150 అవ్వాలా, 150 కావాలంటే 200 అవ్వాలి గానీ, వెనక్కి రాకూడదనేది ఆయన చెప్పేది. స్లోగానే స్టార్ట్ చేసి 10 మొదలుపెడితే మీకు మోటివేషన్ వచ్చేస్తది. చేయకపోతేనే ఇనర్షియా అర్థమవుతుందా? సో, ఇది ఆయన చెప్పేది. ఇవి జాగ్రత్తలు తీసుకోమని. ఓకే. స్టార్ట్ చేయండి. స్లోగా స్టార్ట్ చేయండి. ఒక లైన్‌తో మొదలుపెట్టండి. చదవాలనేది మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే స్లోగా మీరు ఇంప్రూవ్ అయితారని. ఓకే.
అండ్ ఎన్విరాన్మెంట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను డైట్ చేయాలనుకుంటే నా ముందు స్వీట్లు, పకోడాలు ఇట్లాంటివి పెట్టుకోకూడదు. బిస్కెట్లు, స్నాక్స్, అవునా? సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, కూల్ డ్రింకులు కనిపిస్తా అంటే కళ్ళ ముందర ఫ్రిడ్జ్లో అవి పెట్టుకొని ఉంటే నిండా. పిల్లకాయలు కూడా చాక్లెట్లు అడుగుతాడు, మా పిల్లోడు చిప్స్ అడుగుతాడంటే మీరు కొనుక్కొని వచ్చి పెడితే కదా అడుగుతాడు, కళ్ళ ముందర కనిపిస్తే కదా అడుగుతాడు, లేకపోతే ఎందుకు అడుగుతాడు? వాడికి చిప్స్ ఉండదని కూడా చాలా మందికి తెలియదు. మనమే అలవాటు చేసేది ఇవన్నీ. మొబైల్ అలవాటు చేసేది ఎవరు? మనమే. మనం బిజీలో ఉండి వాడికి అది ఇస్తే చూసుకుంటుంటాడులే అని. ఓకే, ఏడిస్తే అది పెడతాం. మా వాడు చాక్లెట్ తప్పితే ఏమి తినడంటే ఆపి చూడండి. మీరు నిజంగా మంచి మదర్ అయితే, ఓకే, ఏడిస్తే ఏడ్చినాడు ఆపేయండి ఒకరోజు. మా వాడు తినడు సార్ నోట్లో పెట్టకపోతే కలిపి. 10 ఏళ్ళు వచ్చి ఉంటాయి ఒక్కొక్కరికి, 15 ఏళ్ళలో కూడా నోట్లో పెడతారు. మీరు ఆపండి, ఒక పూట ఆకలేస్తే తినరా? మీరు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండండి, ఒక్కరోజు ఉండండి. కడుపు తీపి ఆపేస్తుందా? ఓకే, ఒక్కసారి ఆగి చూడండి, తెలుస్తుంది మీకు. చాలా ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో మీరు గమనించండి. ఒక రీసెర్చ్ చేశారు ఇట్లే. ఓకే, ఒక క్యాంటీన్లో అమెరికాలో. సో కూల్ డ్రింక్ ఎంట్రన్స్లో ఉండేదంట. ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్. విపరీతంగా సేల్స్ ఉండేది. ఆ కాలేజ్ అని వాళ్ళు మేనేజ్మెంట్ ఏం ఆలోచించారంటే పిల్లలకి ఇది ఆపాలి ఫస్ట్ కూల్ డ్రింక్స్ తాగడం అని. లాస్ట్లో పెట్టారంట, ఎంట్రన్స్ దగ్గర నుంచి దూరంగా ఒక మూల పెట్టారు ఆ ఫ్రిడ్జ్ ఎత్తుకెళ్ళి. 80% సేల్స్ పడిపోయిందంట. అంటే దాని మీనింగ్ ఏంటి? అందుబాటులో ఉంటే ఎక్కువ తాగుతాం, అవసరం ఉన్నా లేకపోయినా. మీకు అర్థమవుతుందా? అంత దాకా ఎడబోతాంలే పోబ్బా అని 80% సేల్స్ ఎందుకు తగ్గిపోయింది? ఒక రీసెర్చ్ ఇది. ఓకే, రీసెర్చ్ చేసినారు, కాలేజీలో సక్సెస్ఫుల్ అయినారు. అమెరికాలో ఒక యూనివర్సిటీలో జరిగిన ఒక చిన్న రీసెర్చ్ ఇది. ఓకే, అంటే మనం కళ్ళ ముందర పెట్టుకుంటే తినాలనిపిస్తుంది మీకు. ఓకే, మీరు ఒకవేళ డైట్లో ఉంటే స్ట్రిక్ట్గా ఉండాలంటే కనపడకుండా చూసుకోవాలి. అట్లా చాలా. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళండి, మీరు కొనుక్కోవాలనుకునే దానికి వెళ్ళింది ఒకటి, ఎన్ని కొనుక్కొని వస్తారు? చాలా మంది పక్కింటికి పక్క షాప్కి వెళ్తే వాడు ఎక్కువ చెప్తున్నాడు, ₹3 ఎక్కువ వీడి దగ్గర, ఆడికి వెళ్దామని వెళ్తారు. ఆడికెళ్ళి 2000 బిల్ చేసుకొస్తాం. అవసరం అయింది ఒకటి, కొనుక్కొచ్చుకునేది ఇంకోటి. అవునా? సో ఇవన్నీ మీకు అర్థం కాగలగాల. అర్థమవుతుందా? వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు అట్లా. మీకు అందుకనే కళ్ళ ముందర కావాల్సినవి పెట్టుకోవాలా, విజన్ బోర్డు. ఓకే, రిలేషన్షిప్స్ గురించి ఏదైనా ఒక ఫోటో పెట్టుకుంటే. ఓకే, సో దట్ మీరు గొడవ పడేటప్పుడు కూడా మీకు ఆపుతుంది అనుకోండి అది. మనం అలాంటివి పెట్టుకోగలగాలి. ఓకే, కాక్టైల్ హ్యాబిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్లో వచ్చింది, మీరు గంట మాట్లాడతారు, రోజు ఫోన్లలో గంట మాట్లాడతారు. నడుస్తా మాట్లాడండి. ఓకే, 10,000 స్టెప్లు అయిపోతాయా? దీన్ని కాక్టైల్ హ్యాబిట్స్ అంటాం. అర్థమవుతుందా? రీల్స్ చూడాలా, ఎట్టన్నా నాకు కుదరట్లేదంటే ఒక పని చేయండి, నడుస్తా చూడండి. ఓకే, 10 నిమిషాల తర్వాత కూర్చోవాలనిపిస్తే ఇంకా ఆపేయండి. మీరు అదొకటి గోల్ లాగా పెట్టుకోండి. నేను రీల్స్ ఎప్పుడు చూస్తానంటే నిలబడుకొని నడిస్తే చూస్తాను, కూర్చోనో పడుకోనో చూడను అనుకునేయండి ఒక డెసిషన్. ఆటోమేటిక్గా తగ్గిపోతుంది రీల్ టైం. అర్థమవుతుందని నేను చెప్పేది. సో మీకు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బిల్ గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. హౌ ఒక ఫ్యామిలీ ట్రిప్ కోసం ఎలా సేవ్ చేసినారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రాసుకోవాల్సింది కూడా, మీకు ఈరోజు ఉన్న అలవాట్లని రెండుగా డివైడ్ చేసి ప్రొడక్టివ్ హ్యాబిట్స్ ఏంటి, ఏ ఏ హ్యాబిట్స్ నన్ను నా డ్రీమ్కి తీసుకెళ్తాయి. ఇప్పుడు నేను హెల్తీగా అవ్వాలని నా డ్రీము. ఓకే, ఫుడ్ కంట్రోల్ చేసుకోవడము, ప్రాపర్ ఫుడ్ తినడము, వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, డెఫినెట్గా ఈ అలవాట్లు నన్ను తీసుకెళ్తాయి. రీల్స్ చూసే అలవాటు నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఐ హాస్పిటల్‌కో, ఏల్ హాస్పిటల్‌కో తీసుకెళ్తది. అంతేనా? సో, అవి అన్‌ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అనమాట. ఇవి రాసుకోండి ఫస్ట్. ఫస్ట్ అసలు మనకు తెలియాలిగా. మనకు పొద్దున్నుంచి రాత్రి దాకా నేను చేసే అలవాట్లు, నాకున్న అలవాట్లు నన్ను ఏ వైపుకి నడిపిస్తున్నాయి? ప్రొడక్టివ్ ఏవేవి? అన్‌ప్రొడక్టివ్ ఏవేవి? రాసుకోండి. రాసుకుంటే మీకే క్లారిటీ వచ్చేస్తది. అర్థమైతుందా? సో, అసైన్‌మెంట్ లాగా చెప్పాలంటే బిఫోర్ వి క్లోజ్, ఈరోజు క్లోజ్ చేసేకి ముందుగా అసైన్‌మెంట్ లాగా అనుకుంటే మీరు, నేను అది చెప్పాను కదా వారెన్ బఫెట్‌ది. మీకున్న లిస్ట్ రాసుకోండి. ఏమేమి సాధించాలనుకునే వాటిల్లో టాప్ 5 థింగ్స్‌ని ఫోకస్‌డ్‌గా పెట్టుకోవాలా. మీ విజన్ బోర్డ్‌లో కూడా అయ్యే ఉండాలి. అర్థమవుతుందా? టాప్ 5 థింగ్స్. ఇంక మళ్ళీ ఆరో దాని గురించి అసలు ఈ 5 అయ్యేదాకా వేరేది ఆలోచించకూడదు. రెండో అసైన్‌మెంట్ ఏంటి? హ్యాబిట్స్‌ని ఐడెంటిఫై చేయాలి. ప్రొడక్టివ్ ఏంటి? అన్‌ప్రొడక్టివ్ ఏంటి? ఏవేవి నా లైఫ్‌లో నా డ్రీమ్స్‌కి, హెల్త్ గాని, ఫైనాన్సెస్ గాని ఏవేవి నన్ను అలా తీసుకెళ్తున్నాయి? ఏవేవి తీసుకెళ్ళట్లేదు? ఓకే. మూడోదేంటంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నామా లేదా? ఓకే, పక్కన ఎవరితో తిరుగుతున్నాం పొద్దున్న నుంచి రాత్రి దాకా? డ్రీమ్స్ టేలర్స్ ఉంటే వాళ్ళతో అవాయిడ్ చేయండి తిరగడం. అర్థమవుతుందా? సో సిస్టమ్ బిల్డ్ చేయాలా, హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి, అంటే రొటీన్ని క్రియేట్ చేసుకోవాలా. రొటీన్ గురించి నేను రేపు మాట్లాడతాను మళ్ళీ. రేపు మనం కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ అలవాట్లు కంటిన్యూగా చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది అనేది రేపు మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ రేపు టాపిక్ కూడా. ఓకే, సో నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ అలవాట్లు ఫిక్స్ చేసుకోవాలా. బ్యాడ్ ఏవి, గుడ్ ఏవి ఫిక్స్ చేసుకొని రాసుకుంటే, సో బ్యాడ్ని ఎలా అవాయిడ్ చేయాలి, గుడ్ హ్యాబిట్స్కి ఎలా సెకండ్ క్వాడ్రంట్లోకి తీసుకెళ్ళి ఎలా దానికి టైం అలాట్ చేయాలి. ఎందుకంటే
మనమే పని చేయాలా అవన్నీ రావాలంటే. మన 24 గంటల లోపల నుంచే పెట్టాలా. అవునా? సో, నోట్ డౌన్ చేసుకోండి హ్యాబిట్స్‌ని. వి విల్ డిస్కస్. మీరు ఇవి చేసి అసైన్‌మెంటు మీరు వీడియోలో పెడితే రాత్రి కొంతమంది 9కి, 10కి పెడుతున్నారు. ఎప్పుడు చూడాలి నేను? మీరు అడిగే క్వెషన్‌లు ఎప్పుడు నోట్ చేసుకోవాలా? ఎప్పుడు చెప్పాలా? 10కొస్తున్నాయి. కొన్ని 11కి పెడుతున్నారు. కొన్ని మిస్ అయిపోయినాయి. నిన్న కూడా కొంతమంది లేట్‌గా పెట్టినారు. సో, వీలైనంత తొందరగా పెట్టండి. కాల్ అయిపోయిందా? ఒక అరగంటలో, గంటలో పెట్టేసేయండి అయిపోద్ది కదా! మీరేం రెడీ అయ్యి అంత అవసరం లేదు. ఇక్కడ మనం ఏమి ఏదో కాంపిటీషన్‌కి వెళ్ళట్లేదు. మనం రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టట్లేదు. మీ టేక్ అవేస్ పెట్టండి. సో దట్ ఇప్పుడు ఏంటి ఇన్ఫర్మేషన్ అంతే కదా! మీరేం చెప్పాలనుకుంటారో చెప్తే ఆటోమేటిక్‌గా అది సింపుల్‌గా ఉంటది. డోంట్ టేక్ టూ మచ్ టైమ్. పెట్టండి. డెఫినిట్‌గా మనం మాట్లాడదాం. రేపు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఓకే. రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే. డన్. 6:10 అయిపోయింది. సో, ఆ ఫీడ్‌బ్యాక్ కూడా పెట్టాలి. మీ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసేది వీడియోస్‌లో. ఓకే. ఓకేనా? ఒక 5, 10 నిమిషాలు ఓకేనా? లేదు తగ్గించేద్దామా ఏదన్నా? ఏదన్నా ఒకటి ఎత్తేద్దామా? బ్రీతింగ్ గాని అట్లా ఏదన్నా అంటే ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 12 రోజులు అయిపోయింది. ఇంకా 9 మోర్ డేస్ టు గో. ఒక 10 రోజులు అనుకోండి పోనీ. 10 డేస్ ఉందంతే.